అంగరంగ వైభవంగా ముస్తాబైన ఆలయం, భక్తులకు బంగారం కానున్న దక్షిణ కాశీ కైలేశ్వర ఆలయం. తుమ్మట గాజులపల్లి దక్షిణ కాశీ కైలేశ్వర ఆలయంలో జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు తరలి రావాలి. గురుదత్త పీఠం శ్రీ కొడకండ్ల శ్రీ రామచరణ్ శర్మ గురూజీ మాట్లాడుతూ, తుమ్మట గాజులపల్లిలో గ్రామాల మధ్యలో 500 ఏళ్ల కిందట వెలిసిన పురాతన ఆలయాన్ని పునర్నిర్మాణంతో ప్రసిద్ధి చెందిన దక్షిణ కాశీ కైలేశ్వర క్షేత్రంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆలయ కమిటీ చైర్మన్ గురుదత్త పీఠాధిపతి శ్రీ కొడకండ్ల శ్రీ రామచరణ్ శర్మాజీ పిలుపునివ్వడం జరిగింది. ఆదివారం బ్రహ్మముహూర్తం ఉదయం 4:05 గణపతి పూజ, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్ర హోమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. 4,60,00,000 ఎదురు మంజూరు. ఈ ఆలయం నిర్మాణానికి నిధులు మంజూరు సహకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులపల్లి సర్పంచ్ పంజా స్వామి, పూజిత వెంకటరెడ్డి, భక్తులు అక్కం స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా ఎందు గురించి ఉన్నామంటే చాలా ఆనందమైనటువంటి విషయం. ఆరంభమైన క్షణం నుంచి ఇప్పటి వరకు ఫౌండేషన్కు మనం ఎంత కష్టపడ్డామో అందరికీ తెలిసిన విషయమే. ఫౌండేషన్ ఎంత లోపటి నుంచి తీసుకున్నాము. అలాగే ఇక్కడ 1,000,000 మృత్తిక లింగాలు కూడా మనము తయారు చేసి కాశీ క్షేత్రానికి కంటైనర్ల ద్వారా తీసుకెళ్ళి అక్కడ 250 మంది పండితుల సమక్షంలో మహారుద్రయాగం చేసి కంటైనర్ల ద్వారా ఇక్కడ తీసుకొచ్చి సుమారుగా ఒక 70,000 మంది భక్తుల సమక్షంలో 1,000,000 లింగాలు కూడా ప్రధాన గర్భగుడి ఎక్కడైతే కడుతున్నామో అక్కడ 1,000,000 మృత్తిక లింగాలు కూడా వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా శక్తి పెరిగింది ఈ స్థలానికి. మరి ఇప్పటి వరకు స్వామివారి దయ, అమ్మవారి దయ, మన గురువుగారి దయ ఇంతవరకు తీసుకొచ్చాము. ఎలా అని అనుకున్న సమయంలో మా TV5 హిందూ ధర్మం చైర్మన్ గారు మీకు తెలుసు, ఇప్పుడు ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నారు. మరి ఈరోజు ప్రపంచమంతా కూడా తిరుమల ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవాలనేటువంటి ఒక కుతూహలం ఉంటుంది. అటువంటి గొప్ప దేవాలయానికి చైర్మన్గా నియమించబడినటువంటి సమయం ఆసన్నమైందంటే ఆ స్వామి దయనే. ఈ దేవాలయం, ఈ క్షేత్రం అంటే వారికి మహావిశ్వాసము. శంకుస్థాపన రోజు వచ్చి నారికేలము ఆ స్వామివారికి సమర్పించిన తర్వాత వారన్న మాటలు కూడా ఇదొక మహాపుణ్యక్షేత్రం అవుతుంది గురువు గారు అని అప్పుడు TV5 హిందూ ధర్మం చైర్మన్గా ఉన్నప్పుడు చెప్పారు. ఆ శక్తితోటే మరి ఊహించని విధంగా ఆ స్వామి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడిగా నియమించడము అది మామూలు విషయం కాదు. మరి వారి మనసులో ఒకసారి నేనంటే చాలా విశ్వాసం. ఒక 20 సంవత్సరాల నుంచి ఒక స్నేహపూర్వకంగా నడుచుకుంటాము. మరి దేవాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా మనకు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. చాలా అది గొప్ప అరుదైనటువంటి అవకాశము, మహదానందము. నిజ జీవితంలో కూడా ఊహించలేము. ఇది శైవక్షేత్రము, అది వైష్ణవ క్షేత్రము. అటువంటిది తిరుమల క్షేత్రం నుంచి సుమారుగా ఒక 4,60,00,000 రూపాయలు మనకు దేవాలయానికి ఇవ్వడానికి వారి యొక్క అనుగ్రహంతో, ఆ స్వామి దయతోటి మన దేవాలయానికి రావడం కూడా జరుగుతుంది. అవి శాంక్షన్ అయినాయి. అవి ఎలా వస్తాయి అనేది దాని సిస్టమ్ ఉంటుంది కదా, ఆ ప్రకారం వస్తాయి. అయితే చైర్మన్ హోదాలో TV5 హిందూ ధర్మం చైర్మన్ హోదాలో వచ్చారు సార్. మరి TTD చైర్మన్ హోదాలో ఒకసారి మీరు మన దేవాలయానికి రావాలి. మీ యొక్క మంచి ప్రేమ అభిమానంతో ఇన్ని కోట్ల రూపాయలు దేవాలయానికి ఒక మారుమూల గ్రామంలో ఈ మహాక్షేత్రాన్ని తయారు చేయడానికి ఆ వెంకటేశ్వర స్వామి దయ, ఆ స్వామివారి దయతోటే వస్తున్నాయి. ఏది ఊరికే రాదు, ఆషామాషి కాదు. మరి తప్పకుండా వస్తాను గురువు గారు. మహాశివరాత్రి పర్వదినాన వస్తానని చెప్పారు. చాలా ఆనందదాయకం. అందుకే ఈ సంవత్సరం ఇంకా చేయాలి. అలాగే మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు కూడా పిలవడం జరిగింది. ఎందు గురించి అంటే మంచి సౌమ్యులు. మన దేవాలయం ప్రారంభం నుంచి కూడా తనదైన శైలిలో తప్పకుండా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి తనదైన శైలిలో ఏది అడుగుతుంది అలా ఆ సేవ చేస్తూ పోతున్నారు. వారిని కూడా పిలవడం జరిగింది. కాబట్టి మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు వచ్చినప్పుడు మనమందరం ఉండి మనం సాదరంగా స్వాగతిస్తే ఆ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వస్తున్నట్టే. కొండకు రారాజు స్వామి అయితే కొండకు రాజు చైర్మన్ గారే కదా. మరి వారు వచ్చినప్పుడు మనమందరం కూడా సాదరంగా స్వాగతిస్తూ ఈ దేవాలయానికి ఇంకా అభివృద్ధి తొందరగా జరిగే విధంగా చేస్తూ అతి తొందరగా వారిని అడిగే మాట ఒకటే, నేను ఆ ఫండ్స్ ఎలా రిలీజ్ అయ్యాయో స్వామి దయ, మనకు సంబంధం లేదు. ఇక్కడ ఏదొచ్చినా స్వామి సొత్తు మన సొత్తు కాదు. మనమంతా ఒక ఐకమత్యంగా ఉండాలంటే. డే 1 నుంచి కూడా నేను ఎవరింటికి వెళ్ళలే, ఎవరిని ఒక రూపాయి కూడా అడగలేదు. మీ అందరికీ తెలిసిన విషయమే.
ఈ రోజు వరకు ఎలా జరిగింది అని నీకు తెలియదు, నీతో పాటు నాకు కూడా తెలియదు. వాస్తవానికి అంత గురువు గారికి తెలిసనుకుంటారు. నేను ఒక మామూలు వ్యక్తిని, సాదాసీదా వ్యక్తిని, ఒక సేవకుని స్వామి వారికి. అంతే. మనమంతా కలిసి ఒక ధర్మాన్ని నిలబెట్టాలి, వారిని ఒకటే మాట్లాడగాలి. మన ఈ ఆలయ ప్రాంగణంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణము ఈ ప్రాంతంలో జరిగేటట్టుగా సుమారుగా ఒక 50,000 మంది భగవద్బంధువులు చుట్టుపక్కల ఉండేటట్టుగా ఆ అవకాశం వారి ద్వారా మనం అందరం కలిసి తీసుకొని బ్రహ్మాండంగా ఎదురుగా చేద్దాము. తిరుమల తిరుపతి నుంచి పండితులు, అక్కడి నుంచి లడ్డూలు అవన్నీ తీసుకొచ్చి అదొక్క అవకాశం కల్పించండి అని ఆ రోజు అడుగుదాము. తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఆ మహానుభావుడు వస్తున్నప్పుడు మనమందరం కూడా జాగ్రత్తగా సాధారణంగా స్వాగతించి, ఇంత గొప్ప దేవాలయానికి నా భూతో నా భవిష్యత్తు. ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో శైవక్షేత్రాలకు తిరుమల క్షేత్రం నుంచి డబ్బులు రావాలంటే చాలా కష్టం. కానీ వారికి నాకున్నటువంటి ఆ సాన్నిహిత్యం కావచ్చు, వాటితో పాటు ఆ స్వామి అనుగ్రహంతో వారు చైర్మన్ కావడం, వారు అన్నమాట. నేను ఇక్కడికి వచ్చాను, స్వామి సేవ చేశాను, మీరు చెప్పింది చేసుకుంటూ వెళ్ళాను, నా జీవితంలో నేను ఊహించలేదు నేను తిరుమల చైర్మన్ అవుతాను. మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ప్రతి ఒక్కరూ కూడా మాకు ఇది జరిగిందనే చెప్తున్నారు తప్ప మాకు ఇది జరగలేదని చెప్తలేరు. కాబట్టి మనము తప్పకుండా విజయం సాధిస్తాము. ఇప్పటికే సాధిస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఈ మనకు వచ్చే ఫండ్స్ వల్ల ఇంకా 70-80% వరకు వెళ్ళిపోయినట్టే. హాయిగా రాబోయే ఈ మన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గాజులపల్లి దొమ్మాట గ్రామాల పక్కనున్న ఈ మండలం అంతా మారుమోగాలి, జిల్లా అంతా మారుమోగాలి. ఇప్పటికే ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు కోకొల్లలు ఇక్కడికి వచ్చి ఇందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి సాదరంగా స్వాగతం. మనమంతా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. 15వ తేదీ ఇదే నెల 2026 సంవత్సరము ఆదివారం రోజున మహాశివరాత్రి ఉన్నటువంటి విషయము భగవద్బంధువులందరికీ తెలిసిందే. మరి ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భగవద్బంధువులకు స్వామివారి అమ్మవారి తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బ్రాహ్మీ ముహూర్తము అంటే ఆదివారం తెల్లవారుజామున 4:05 సంతత తార అభిషేకమని ప్రారంభిస్తున్నాము. స్వామివారికి దార ఆపకుండా 24 గంటల సమయము సంతత తార అభిషేకము చేస్తే ఒక గ్రామ అభివృద్ధే కాదు, రాష్ట్ర అభివృద్ధే కాదు, దేశానికి సస్యశ్యామలంగా ఆనందంగా ఉండేటువంటి ఆ శుభ ఫలితాలు వస్తాయి. ఆ బ్రాహ్మీ ముహూర్తములో ప్రారంభించి తదనంతరము గణపతి పూజ, పుణ్యాహవచనము, అలాగే సర్వతోభద్ర మంటపారాధన, లింగతోభద్ర మంటపారాధన, 1333 స్ఫటికలింగాలతోటి సహస్రలింగార్చన, అలాగే ఆవరణార్చన. ఈ మహాశివరాత్రి ఒక చెంబడి నీళ్లు స్వామివారికి పోస్తే 1,000,000 సార్లు పోసిన పుణ్యఫలం వస్తుంది. ఏ సేవ చేసినా 1,000,000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. అందుగురించే ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్యపరంగా, సంతానపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి జరిగే విధంగా, అన్ని రంగాల వారికి మంచి జరిగే విధంగా ఆ ఆవరణార్చన చేస్తున్నాము. ఆ పుణ్య ఫలితము భగవద్బంధువులకు ప్రత్యక్షంగా కూడా తిలకించవచ్చు. మరి మధ్యాహ్నము గణపతి లక్ష్మీ హోమము, నవగ్రహ హోమము, వాస్తు హోమము, దేవాలయ అభివృద్ధి అతి శీఘ్రంగా ఇంకా దినదినంగా అభివృద్ధి చెందుతూ మరి దేవాలయ అభివృద్ధి కూడా జరగాలని రుద్రసహిత విజయ చాముండి హోమము, ఆమ్నాయ మందారము, శక్తిన్యాస పారాయణము ఇవన్నీ చేస్తూ మహాపూర్ణావతి మధ్యాహ్నం వరకు చేసుకుంటాము 2 గంటలకు. ఆ తదనంతరము సాయంకాలం తిరిగి 6 గంటలకు ఇటు దేవాలయానికి కుడిపక్క దొమ్మాట గ్రామము, ఇటుపక్క గాజులపల్లె గ్రామము, ఈ 2 గ్రామాలలో శోభాయాత్ర నిర్వహించి 8:01 వేదికను అలంకరిస్తాయి విగ్రహాలు. అక్కడ ఆది దంపతుల కళ్యాణము శివరాత్రి రోజు జరగడం జరుగుతుంది. 8 గంటల నుంచి 10:30 వరకు కళ్యాణం. 10:30కు ఆశీర్వచనం అయిపోయిన వెనువెంటనే 11 గంటలకు లింగోద్భవ కాల సమయం ఆరంభమవుతుంది. మహాదేవదేవుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కైలాస హిమగిరి శిఖరాలలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ శివలింగానికి మహాబలాభిషేకం జరుగుతుంది. మహాబలాభిషేకం లింగోద్భవ కాలంలో ముగించుకొని స్వామివారికి అలంకరణ, ఆ తదనంతరము ధూపదీప నైవేద్యాలు, మహామంగళారతి ఉంటుంది. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, మరి సిద్దిపేట జిల్లా గ్రామస్తులే కాదు, ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు చాలామంది వస్తున్నారు. కాబట్టి
ప్రతి ఒక్కరికి ఇది మన దేవాలయము, హైందవ హిందూ సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి దేవాలయం కాబట్టి మరి మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కుటుంబానికి సాదరంగా స్వాగతిస్తూ దక్షిణ కాశీ కైలాసేశ్వర ఆలయానికి మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, ఓం నమః. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.